మై హోటల్ అంటే బ్రహ్మానందం. అయిపోయింది ఇక మొత్తం అంతా అయిపోయింది. అయ్యో బాబోయ్ ఇంకా తలకి తగిలిసింది కానీ దీని ముందు అది ఎంత కనపడతలేదు నాకు. అయిపోయింది. ఏంటిది రష్యా ఉక్రెయిన్ యుద్ధం రేపు నుంచి ఇంకా అంతమైపోయినట్టే. యుద్ధాలు కూడా ఇంకా అయిపోయినట్టే. అయ్యో బాబాయ్ యుద్ధాలు ఏంటి బాబాయ్ అసలు రేపు నుంచి ఇంకా ప్రపంచం ఉండదు బాబాయ్. ఏం చేయలేదు బాబాయ్. రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధాలు బాబాయ్. అసలు అక్కడి నుంచి రేపు నుంచి వాళ్ళు యుద్ధం చేసుకుంటే ఇక్కడికి వచ్చారనుకో ప్రపంచం అంతం అయిపోద్ది. ఏమన్నా ఏమి లేదు ఇంకా అయిపోయినారా. నాకు డౌట్ వచ్చింది బాబాయ్. అయిపోయినారు అన్నా కదా, చిన్న డౌట్ వచ్చింది అనమాట. రేపు ప్రపంచం అంతం అయిపోతుంది. ఈ ఒక్కరోజు ఉంది. ఏదైనా పని చేయాలనుకో నువ్వేం చేస్తావు? ఓకే అక్కడ వెనక్కి వెళ్ళి 10th క్లాస్ లో అమ్మాయింది కదా, మనసులో మానస అని చెప్పి దాచేసుకున్నావు కదా, పర్సులో ఫోటో కూడా ఉంటది. ఆమె దగ్గరికి వెళ్తావా? ఆలోచిస్తాడంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తా. ఇంటర్మీడియట్ బోర్డులో నువ్వు చేసినప్పుడు యూడిసి టైపింగ్ చేస్తా ఉంటది. ఆవిడ దగ్గరికి వెళ్ళి టైప్ చేస్తావు ఇలాగా అన్నామంటే అక్కడికి వెళ్ళి టైపింగ్ చేస్తావు కదా. రే రేపు ప్రపంచం అంతమైపోతే ఈ రోజు ఏం చేస్తాను అంటే నీ ఉద్యోగం అంతమైపోద్ది. నా ఉద్యోగం అంతం అవడం ఏంటి? రేపు ప్రపంచం అంతం అయిపోతే బాగానే పని చేస్తున్నాను కదా, కష్టపడి ఉల్లుంచి పని చేస్తున్నాను, అయ్యే బట్టలు వేసుకొస్తున్నాను, జీతం లేకపోయినా అదేలే చేస్తున్నాను. అయినా సరే నీకు బుద్ధి లేదు. నీకు ఏమైంది? అసలు హోటల్ ఎలాగుందో ఒకసారి చూసావా? పొయ్యి ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది, జగ్గు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది, సామాన్లు ఉన్నాయి, నీ సేమ్ పంచి అలాగే ఉంది, బాబు ఎట్లా అలాగే ఉంది. ఇంకేంటి ఒకసారి నేను ఎత్తిపోయిన చూడు. బాగానే ఉంది, భూజం లేదు. రైట్ వెళ్ళిగా చూసుకోలేదు, మర్చిపోయి ఉంటాను. ఎవరు అక్కడ? చూడు ఈ మ్యాజిక్ కూడా ఉందా నీ దగ్గర? మనతో అలా ఉంటది. రేపు ప్రపంచం అంతమైపోతుందని నువ్వు అంటున్నావు కదా, ఈ రోజు నేనేం చేస్తానంటే వంట చేస్తాను. వంట చేస్తావా? మరి లేకపోతే రోజు చేసేదే కదా, ఈ రోజు కూడా వంట ఏంటి? నీకు అంత మంచి ఆఫర్లు ఇస్తుంటేనే. ఈ రోజే ఆ వంట చేస్తాను. ఆ వంట తిన్నాం అనుకోరా, అసలు ప్రపంచం అంతమైందా, అసలు మనం స్వర్గంలో ఉన్నావా అని అనుకుంటాం. అవునా? అయ్య బాబోయ్, స్వర్గం అంటామంటే ఏదో పెద్ద వంట చేస్తున్నావా? మంచి వంటే. ఈ రోజు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే కొబ్బరి పాల మటన్ చారు. సామాన్ అందుకని అలా చూస్తాయండి, సూపర్ గా ఉంటది, మంచి బలం. మటన్ చారు, మటన్ ముక్కల్ని దుమ్ముల్ని బోన్స్ ని అలా 2 గంటలు బాగా ఉడకబెట్టి, అంటే మన శక్తి రావడానికి ఆ రసం అంతా తీర్చాను. అదిగో అదనమాట. అందులోంచి ఏం చేసామంటే కొంచెం మటన్ ముక్కలు తీసాను రా. ఇదిగో ఈ మటన్ ముక్కలు మెత్తగా ఉన్న ముక్కలు బోన్లెస్ ఇలా తీసాను అనమాట. ఇది కూడా ఉడకబెట్టింది, అందులో ఉడకబెట్టింది అనమాట. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు కూడా వేసి ఉంచాను. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆ ప్యాన్ తీసుకోవాలి, పొయ్యి వెలిగించు, ఒక గరిటె నూనె, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, ఇదిగో మిరియాలు, బాబాయ్ ధనియాలు వేస్తాను, ఎండుమిర్చి వేస్తాను, సోంపు వేస్తాను, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, గసగసాలు వేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు కూడా ఇందులో వేసాలా? మరంటే చెప్తాను కదా, దానికి ఒక కథ ఉంది. ఈ ప్రపంచం అంతమైపోయినా సరే మనం చేసే వృత్తిని మాత్రం మానకూడదు. ఆ వృత్తిలో మనకు నచ్చినవి చేసుకున్నాం అనుకో, ప్రపంచం అంతమైపోయినా మనం అంతమైపోయినా అలా కనపడతా ఉంటుంది. తృప్తి అది. ఇదిగో పచ్చిమిర్చి చేసాను, టమాటా, కొంచెంగా ఉప్పే, కలుపు అబ్బాయి, బాగా కలుపు. ఇగో ఇది పట్టుకో నువ్వు. ఆ టమాటా వేసాం కదా, ఉల్లిపాయ టమాటా వేసాం కాబట్టి కొద్దిగా నీరు ఊరుతుంది, అప్పుడు ఆ డ్రైనెస్ పోద్ది.
ఆ పెద్ద దాకా తీసుకో, పొయ్యి మీద పెట్టు. ఈ మటను చెప్పాను కదా, బాగా ఉడకబెట్టాం 2 గంటలు, రసం అంతా. మళ్ళీ ఎందుకు, ఆల్రెడీ ఉడకబెట్టావు కదా. అదే మరి దాంట్లోనే ఉంది. దీంట్లో కరివేపాకు వేసేస్తాం, కొత్తిమీర, కాడలు, బిర్యానీ ఆకు ఉంది కదా, బిర్యానీ ఆకు వేసాం. వేయించిన ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తాను. అంతా వేగే కదా, పొయ్యి ఆర్పేసి కొంచెం చల్లారిన తర్వాత శుభ్రంగా పేస్ట్ చేసి తీసుకురావాలి. పట్టుకెళ్ళిపోతాను అయితే. దాంతో పట్టుకెళ్ళిపోతావా? పట్టుకెళ్ళిపో. అది అబ్బు వెలిగించే కదా, తప్పలు కొట్టే కదా, అదృశ్య శక్తి వచ్చి వెలిగించింది కదా, అదేదో తిరుగుతుంది. లేదు లేదు, నేను దాన్ని వెలిగించాను కదా, అది నన్ను కొట్టి నా బుర్ర వెలిగించింది. నువ్వు వెలిగించలేదు, నీ తప్పలు కొడితే ఎవడో వెలిగించాడు కదా. అదేలే అబ్బు. అబ్బాయి పేస్ట్ వచ్చిందా? వచ్చింది. పని చేయి, ఆ మూర్తి. ఇదేంటి వచ్చింది? అక్కడే పెట్టాం కదరా. అక్కడ పెట్టాను నేను. లేదబ్బాయి, ఇక్కడే పెట్టాం. లేదు లేదు, నేను అక్కడ పెట్టాను, నువ్వు మార్చేసావు కదా. అర్థమైంది. ఇక్కడ లేవులే, ఎక్కడున్నాను మరి? అంతరించిపోతుంది కదా రేపు ప్రపంచం, దాంట్లో ఉన్నావు. బాగా ఉడికింది కదా. ఓహో, అలా పెట్టు. ఇప్పుడు చెప్తాను, ఈ చెత్త ఉంది కదా, ఇది చెత్త అంటే కరివేపాకు ముక్కొచ్చేసింది. ఏం చేయలేదు, ఇందులో వేసి ఇచ్చా. కరివేపాకు ఉంది కదా, ఇంకా అది తీయబ్బాయి. అలాగే దాంట్లో ఉన్న సువాసన, లేకపోతే పీల్చవలసిన ఇది మొత్తం అంతా దీంట్లో ఇంకిపోయింది కదా, అందుచేత ఈ పనికిరాన్ని మనం తీసేయచ్చు. ఇప్పుడు నువ్వు చేసుకొచ్చిన పేస్ట్ వేసేస్తాను. కొబ్బరి పాల మటన్ చారు బాబాయ్ రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయినట్టే. అందులో ఇంకా కొబ్బరి పాలు కూడా వేయాలి. కానీ దీని తాలింపు కోసం మనం ఈ పొయ్యి వెలిగించాలి. తాలింపు ఉందా మళ్ళీ? మరి 4 గంటల నెయ్యి వేయాలి అబ్బాయి. ఇదిగో జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేస్తాను. పసుపు పొడి వేస్తాను, మిరియాల పొడి. ఇది అసలైంది. పొయ్యి ఆపే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్బాయి ఇందులో కొబ్బరి పాలు వేస్తాం. ఓహో, ఉడికొచ్చిన తర్వాత తాలింపు వేస్తే ఉంటదే. మడత పెట్టు. తాలింపు వేసి ఇందుకు అంతే వంట చిన్నది చెయ్యి. యా ఇది 5-10 నిమిషాలు అయిపోద్ది కదా, అయిపోద్ది. ఇప్పుడు 2వ వంటకి వెళ్ళిపోతున్నాం. ప్రపంచం అంతా అయిపోతుంది కట్టి, మన స్వర్గంలోకి వెళ్ళిపోవాలి కట్టి. ఇంకో వంట ఏం చేస్తున్నా? ఇప్పుడు బాబాయ్ ఆటలో చేయబోయే మరో వంట ఏంటంటే మసాలా కంసుగుడ్డు వేపుడు. అబ్బాయి బాబాయ్ ఆ మూగుడు పెట్టు. కంసుగుడ్లు అంటే మరి మాత్రం ఉంటుంది. పొయ్యి వెలిగించు. ఎనిమిది గంటలు నూనె,
కంజు పెట్ట గుడ్లు ఉన్నాయి చూసావా, వాటిని వేపుతాం. అవునా బాబాయ్, అసలు ఇది కోడిగుడ్లో ఉంది కదా, అసలు బయట ఎలా ఉంటది? ఇలాగే ఉంటది. అక్కడ ఉంది చూడు, అక్కడ పెట్టాను. మరి ఇలాగే ఉంటది అన్నావు, ఏమో దీని మీద. అవునరా, పెట్టిన గుడ్లు మనం వాటిని ఉడకబెట్టి తొక్క తీస్తే చిన్న కోడిగుడ్డు. ఓకే ఓకే, ఓహో బయట ఎలా ఉంటదా? డిజైన్ ఎవరు వేసారు పైన? డిజైన్ ఉండదు, అలాగే వచ్చినాయి. అలాగే వస్తుంది లోపల. అక్కడ పెట్టి ఇప్పుడు నేను పెయింటర్ పెట్టించేవేమో అనుకుంటున్నాను. నేను నీళ్ళు వేడెక్కాయి కదా, వేడెక్కింది కదా. ఇలాగే మనం ఈ జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు చూసా, నేను చూసా 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 ఒక జీడిపప్పునే చేసా 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 సైడు చేసే. ఫస్ట్ వేస్తాను అబ్బాయి. ఇందాక ఏమన్నా ఉంటే ఏమన్నాను? రేపు ఈ ప్రపంచం అంతమైపోద్ది అన్న. ఎలాగ అంతమవుతుందో నాకు తెలియదు, కానీ అంతమయ్యేది అయితే భగవంతుడు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాడు. భగవంతుడు సృష్టి కదరా ఇది. అంతే కదా. కౌజు పెట్టండి, అది గుడ్డు పెట్టడం అండి, ఆ గుడ్డు మనం తింటమేండి. నిజమే కదా. దానికి మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మసాలా కౌజు పెట్ట ఇన్ని చెప్పినా కూడా ఎక్కడ కరెక్షన్ రావట్లేదు, మైండ్ ఎక్కడ లేదు నీకు. రేపు మొత్తం నాశనం అయిపోద్ది అన్న దాంట్లో ఉన్నావు. రేపు పక్కకు వచ్చాయి, వద్దు ఇంకా తీసేయమ్మా. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు. ఓహో, నాకు తెలిసి అదిరిపోద్ది బాబాయ్. నువ్వు పేరు ఎలా పెట్టావో పేరు తగ్గట్టుగానే ఉంటుంది రుచి కూడా కదా. మసాలా కౌజు పెట్టు గుడ్డు వేపుడు. ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు వేసాం కదా, అప్పుడు మళ్ళీ చాలా ఉన్నాయి వేయడానికి. ఇప్పుడే ఉప్పు వేస్తే బాగుంటుంది. ఒక స్పూన్ ఉప్పు, అర్థమైందా? వేసేస్తా. బాగా ఏం చెప్పాయి. వేయించిన గుడ్లు, జీడిపప్పు ఉంది కదా, దీంట్లో కారం, కరివేపాకు వేయలేదు కదా అబ్బాయి, కరివేపాకు వేసుకో. గరం మసాలా పొడి ఇందులో వేసాను. ఓహో, మసాలా పొడులు ఏవైతే ఉన్నాయో అన్ని గుడ్లకి వేస్తున్నాం. ధనియాల పొడి, నిమ్మరసం కూడా ఇందులో వేస్తాను. ఇప్పుడు ఈ కలపాలి. వేస్తే కళాయిలో వేసి వేపితే ఉంటుంది అబ్బాయి. మసాలా కౌజు పెట్ట గుడ్డు వేపుడు రెడీ అవుతుంది. అవన్నీ కలిపి కళాయిలు వేస్తే గిన్నె పట్టుకెళ్ళి కుళాయి దగ్గర కడగలొద్దు, అన్నీ నాగేస్తారనమాట. అబ్బా, ఉల్లిపాయలు బాగా వేపి ఒక 5-10 నిమిషాలు అవుతుంది ఆగడానికి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి బాగా ఏగాయి కాబట్టి ఇదిగో ఇప్పుడు ఈ గుడ్లలో మసాలాలు అన్నీ వేసాం కదా, ఇందులో వేస్తాను. శుభ్రం కలిపేయాలి. ఇది బాగా ఊడ్చమ్మది, ఊడ్చే మసాలా అంతా, కారం, మొత్తం మసాలాలు ప్రతి చోట అది వెదజల్లాలి, అంటే అన్నింటికి అంటుకోవాలి అని. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది అబ్బాయి. ఇదే కాకుండా కొబ్బరి పాల మటన్ చారు కూడా దానికి జోడిస్తామనుకోరా, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, మందులు వాడవలసిన పని లేదు. అయితే నువ్వు వేసుకోవట్లేదు అది తిన్న తర్వాత. నో డాక్టర్, నో మెడిసిన్. పోయి ఆపే, అక్కడ మూతి. కొబ్బరి పాల మటన్ చారు తీ 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 తీ. ఇది మర్చిపోయిన రే, నేనేం మర్చిపోలే. ఇందాక బోన్లెస్ మటన్ ముక్కలు పెట్టాను కదా, ఇగో ఉడకబెట్టి ఇవి ఇందులో వేసాం కదా. ఓహో, ఈ రసాన్ని, చారుని వేస్తాం. ఎలా ఉంటుందంటే అబ్బాయి, కొత్తిమీర కాస్త చల్లుతాం. కొబ్బరి పాల మటన్ చారు రెడీ. మసాలా కౌజుగుడ్డు వేపుడు చూసావా.
ఎక్కడ దొరికినాయి బాబా నీకు ఎక్కడ దొరికితే మార్కెట్ లో అమ్ముతారా అవునా మరి, లేకపోతే నేను వెళ్ళి చెట్టు ఎక్కి కౌంటర్లో పట్టుకున్నానంటావా ఏంటి? మన వల్ల కాదు రోజు, మన తరం కాదు అలా పట్టుకోవడం. అంటే తెల్లజొన్న 4 గంటలు వేసిపోయావు కదా ఎన్ని గంటలు వేసినా కూడా అవి దొరకవు. అబ్బాయి ఇప్పుడు 2 వంటలు రెడీ. ఈ కొబ్బరి పాల మటన్ చారు ఎలా తయారు చేసాం? కొబ్బరి పాల మటన్ చారు ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ లో నూనె వేసి వేడైన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, సోంపు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, గసగసాలు వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉప్పు వేసి వేయించిన ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 గంటలు ఉడకబెట్టిన మటన్ నీళ్లతో పాటు దాకలో వేసి అందులోనే కరివేపాకు, కొత్తిమీర కాడలు, బిర్యానీ ఆకు వేసి మరిగించుకోవాలి. మరుగుతున్న మటన్ నీళ్లలో మనం చేసుకున్న పేస్ట్ కొన్ని నీళ్లు వేసి మరిగించుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పసుపు, మిరియాల పొడి వేసి తాలింపు చేసుకోవాలి. మరుగుతున్న మటన్ నీళ్లలో కొబ్బరి పాలు వేసి ఒక ఉడుకు వచ్చిన తరువాత మనం చేసుకున్న తాలింపు వేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో బోన్లెస్ మటన్ ముక్కలు, చారు వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే కొబ్బరి పాల మటన్ చారు రెడీ. సూపర్. మరి మసాలా కౌజు గుడ్డు వేపుడు అది ఎలా తయారు చేసాం? మసాలా కౌజు గుడ్డు వేపుడు ఎలా తయారు చేసామంటే, ముందుగా మూకుల్లో 8 గంటలు నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో గుడ్లు, జీడిపప్పు, పసుపు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి నూనెలో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేయించిన గుడ్డులో కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, నిమ్మరసం వేసి వేగుతున్న ఉల్లిపాయల్లో వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే మసాలా కౌజు గుడ్డు వేపుడు రెడీ. అన్నం వడ్డించినా ఏదో వడ్డించినా పర్లేదు, రొట్టెలు వేసుకుంటే తినేస్తాను. ఎందుకంటే కొత్త వంటకాలు 2 ఈ రోజు. కొత్త వంటకాలే కాకుండా రుచికరమైన వంటకాలు. మసాలా కౌజు గుడ్డు వేపుడు వేస్తాం. ఇది కలిపేంత నూరు కాలుతుంది, కొంచెం జాగ్రత్త ఊదుకుంటూ వేసి ఏయ్ ఈ ఫుడ్ తిని ఒక 100 యుద్ధాలు చేయొచ్చు బాబాయ్. నేను చూస్తున్నా తెలిసిపోతుందిరా, నువ్వు తినే విధానం చూస్తుంటే ఏదో వెన్నపూస తిన్నట్టు తినేస్తున్నావు. కొబ్బరి పాల మటన్ చారు ఇది వేస్తా. ఓ మటన్ ముక్క పెట్టి నిజంగానే ఇది కూడా చాలా బాగుంది. దుమ్ముల చారు, దాంట్లో మళ్ళీ బోన్లెస్ మటన్ వేసావు కదా, తర్వాత కొబ్బరి పాలు వేసు ఇవన్నీ చాలా బాగా కుదిరినాయి. ఇది తినేసి బలం వచ్చి 200 మంది కొట్టేచ్చు. అది సరేరా, రేపు ప్రపంచం అంతరించిపోద్ది అని అన్నావు కదా, అసలు ఈ దరిద్ర కొట్ట ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు? నీకు తెలుసు కదా బాబాయ్, మనకి ఆలోచన మీద ఆలోచన వచ్చేస్తాయి కదా. ఇందాక ఆలోచన వచ్చిందా, ఇప్పుడు తిన్నాక ఇంకో ఆలోచన వచ్చింది. అదేంటి? ఇప్పుడు ఈ యుద్ధాలు, భూమి అంతరించిపోవడం ఇవన్నీ కూడా మన చేతిలో పనే. చెప్పించి ఆపించేద్దాం. ఎలాగా ఆపించేస్తారా బాబు? ఇప్పుడు వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారా, రాజులు ఎవరైతే కొట్టుకు చచ్చిపోతున్నారా, వాళ్ళ దగ్గరికి ఈ మసాలా కౌజు గుడ్డు వేపుడు, ఈ కొబ్బరి పాల మటన్ చారు 2 తీసుకెళ్ళి ఇచ్చావనుకో, తింటా కూర్చుంటారు. అయ్యి బాబు, యుద్ధం తెలివితేటలు టాప్ రా, నీ తెలివితేటలు టాప్ రా, నీ తెలివితేటలు టాప్ రా, అందుకని నువ్వంటే ఇష్టం. అందుకే నీ దగ్గర